ఫోర్త్ అండి? ఫిఫ్త్ ఇంపార్టెంట్ వన్. అండర్స్టాండ్ ఫస్ట్ బిఫోర్ బీయింగ్ అండర్స్టూడ్. ముందు నువ్వు అర్థం చేసుకో, నిన్ను వేరే వాళ్ళు అర్థం చేసుకునే ముందు. అర్థమైందండి? చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా? ఎస్, చాలా సింపుల్గా అనిపిస్తుంది, కరెక్టే. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి. ఒక కుటుంబం, తల్లి, తండ్రి, ఒక 10 ఏళ్ల పాప, నానమ్మ అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. చేస్తుంటే సడన్గా భోజనం చేసేటప్పుడు ఆ పాప ఏడుస్తూ ఐఎమ్ నాట్ వర్జిన్ స్టిల్ అనింది. ఐఎమ్ స్టిల్ నాట్ అ వర్జిన్. అర్థమైంది కదా? తెలుగులో నేనేం ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు కదా? రైట్. ఐఎమ్ స్టిల్ నాట్ అ వర్జిన్ అని ఆ 10 ఏళ్ల పాప ఏడుస్తూ డైనింగ్ టేబుల్ ముందు చెప్పింది. ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్కి అసలు హీ బికేమ్ టోటలీ అన్నాయిడ్, హీ లాస్ట్ హిస్ కంట్రోల్. ఇమ్మీడియట్గా నీ వల్లే, ఇదే నీ పెంపకం, 10 ఏళ్ల కూతుర్ని నువ్వు పెంచలేకపోయావు, నీకు ఎంతసేపు టీవీలు, సీరియళ్ళు, బ్యూటీ పార్లర్లు, కిట్టి పార్టీలు, ఇంతే. ఇప్పుడు చూసావు కదా ఏం జరిగిందో, ఇంకేడు. దీనికి బాధ్యత నువ్వే. ఇది నువ్వు పాపని, నీ కూతుర్ని పెంచేటటువంటి పెంపకం. నీ తల్లి నిన్ను ఇట్లా పెంచింది, నువ్వు నీ కూతుర్ని ఈ విధంగా పెంచుతున్నావు అని ఆ పాప తండ్రి అన్నాడు. ఇమీడియట్గా తల్లి ఉదయం వెళ్ళిపోయి రాత్రి వచ్చి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా పనికిమాలిన స్నేహితుల్ని ఇంటికి తీసుకొచ్చి, మీరు వచ్చేటప్పుడు తాగి ఊగుతూ వచ్చి, నువ్వు పిల్లలకి నేర్పించేటటువంటి లైఫ్ స్టైల్, అందుకే ఆ పాప అట్లా తయారైంది. నీ పెంపకం అట్లా ఉంది. నీకు భార్య అంటే లక్ష్యం లేదు, లెక్క లేదు, కూతురు అంటే లెక్క లేదు, తల్లి అంటే లెక్క లేదు. నీ వల్ల ఆ అమ్మాయి అట్లా తయారైంది. నీకెంతసేపు నన్నంటమే అని భార్య అనేది. ఈ రెండింటినీ చూస్తూ ఉంది ఇంకొక పెద్ద ఆవిడ. ఎవరండి ఆమె? నానమ్మ. థ్యాంక్ యూ, మీరు ఎంత అలర్ట్గా ఉన్నారని అడుగుతున్నా. నానమ్మ ఇమ్మీడియట్గా తను రెస్పాండ్ అయ్యి, ఇక్కడెక్కడో తేడాగా ఉంది అని చెప్పి ఆ పాప మీద చెయ్యేసి, అసలు ఏం జరిగిందమ్మా అని అడిగింది. అసలు ఏంటి, కారణం ఏంటి, ఏమైందని అడిగింది. 10 ఏళ్ల పాపనండి, పెద్ద ఆవిడ్ని కాదు. ఆ పాప అనింది, ద ప్రీస్ట్ ఈజ్ ద రీజన్ ఫర్ నాట్ బీయింగ్ వర్జిన్ ఎనీమోర్. ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ ఎనీమోర్ బికాస్ ఆఫ్ ద ప్రీస్ట్ అనింది. ఇంకా మైండ్ ఇంకా బ్లాక్ అయిపోయింది. ఒక ప్రీస్ట్ కారణంగా నా మనవరాలు వర్జిన్ కాదు. దీనికి కన్క్లూజన్ ఎలా వచ్చిందండి? ఏం కన్క్లూజన్స్ వస్తాయి ఫైనల్గా? ద ప్రీస్ట్ ఈజ్ అ కాజ్ ఫర్ మై సెల్ఫ్ నాట్ బీయింగ్ వర్జిన్ ఎనీమోర్ అనింది ఆ పాప గ్రాండ్ మదర్ తోటి. అంటే మీకు కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్, ఈ స్టోరీలో అసలు ఏం జరిగింది అని. కరెక్టా? నౌ అది క్రిస్మస్ కోసం వాళ్ళు చేసేటటువంటి డ్రామా. ఆ క్రిస్మస్ రోజు వాళ్ళు చేసేటటువంటి ప్లేలో షీ ఈజ్ నాట్ గివెన్ ద రోల్ ఆఫ్ ప్లేయింగ్ వర్జిన్ మేరీ. సో వర్జిన్ మేరీకి నువ్వు కాదు, ఇంకో పాపని సెలెక్ట్ చేశాను, నువ్వు ఈ రోల్ చెయ్యి అని ఆ క్రిస్మస్ కోసం వేసేటటువంటి డ్రామా గురించి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి, రిహర్సల్స్ చేయిస్తున్నటువంటి ప్రీస్ట్ పాపతో అన్నాడు. ఇప్పుడు స్టోరీ అర్థమైందండి? ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది మన మైండ్. ఒక పోలీస్ ఆఫీసరు, అందున లేడీ పోలీస్ ఆఫీసరు, పిల్లల కోసం, ఆడపిల్లల కోసం, మహిళల కోసం మాట్లాడేటటువంటి సరిత, ఆవిడ ఐఎమ్ నాట్ వర్జిన్ ఎనీ మోర్ అని 10 years పాప అనింది. అంటే ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి కదా? నో, లెట్ us not be judgmental like that. Never become judgmental about others. ఒక మాట అన్నా, ఒక డ్రెస్, ఒక బిహేవియర్, ఒక కాండక్ట్ చూసిన వెంటనే, అంటే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదండి, అందరికీ తెలుసు కదా అది. ఎస్, అట్లానే మనం చాలా అంశాల్లో జడ్జిమెంటల్గా ఉంటాం. ఓహో ఈయన ఇట్లా ఉన్నాడు, ఈయనేం క్లాసులు చెప్తాడు. నెవర్ నెవర్ ఎవర్ డూ దాట్. ఈమె ఇట్లా ఇంట్లో అంట్లు తోముకునేలా ఉంది, ఈమెం చెప్తుంది మాకు, ఈమె కోసం సరిత అంటాము పేరు, ఆమె వస్తుందంట, మేము వినాలంట. నెవర్ నెవర్ బీ జడ్జిమెంటల్ ఇన్ యువర్ లైఫ్. అది మన వాల్యూ సిస్టంలోకి వెళ్ళిపోవాలి. అంత వాల్యూ సిస్టంలోకి వెళ్ళిపోతే మనల్ని వేరే వాళ్ళు జడ్జి చేసేటటువంటి పరిస్థితి రాదు. అండర్స్టాండ్ బిఫోర్ బీయింగ్ అండర్స్టూడ్. A 10 years old girl told, I am not virgin anymore. Priest is a reason for myself not being a virgin anymore. ఫైనల్గా ఏం జరిగిందండి?
క్రిస్మస్ కోసం చేసేటటువంటి డ్రామాలో వర్జిన్ మేరీ రోల్ ఆ అమ్మాయికి ఇవ్వలా, వేరే వాళ్ళకి ఇచ్చారు ఆ రోలు. అందుకు ఆ పాప ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ దగ్గర ఏడుచుకుంటూ ఐఎమ్ నాట్ అ వర్జిన్ ఎనీ మోర్ అనింది. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాయి మన ఆలోచనలు. చాలామంది సుజాతమ్మ మీరు కూడా అనుకొని ఉంటారు, నాకు తెలుసు 10 ఏళ్ళ అమ్మాయి జీవితం ఇట్లా అయిపోయింది అని. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ కరెక్ట్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి క్రైమ్, నేచర్ ఆఫ్ క్రైమ్ అట్లానే ఉంది, కరెక్ట్. మనం అంత జడ్జిమెంటల్గా ఉండడంలో అతిశయోక్తి లేదు, కరెక్ట్. బట్ దాన్ని అందరికీ ఈక్వల్గా అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మన పర్సనాలిటీ ఆ విధంగా జడ్జిమెంటల్గా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. 5th వన్, అండర్స్టాండ్ బిఫోర్ బీయింగ్ అండర్స్టూడ్. ఇది చాలామంది పిల్లల్లో లోపము. మాట్లాడిన వెంటనే నీకేం తెలీదు, నువ్వు నోరు తెరిస్తే ఇదే మాట్లాడతావు. లేదా స్టూడెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ, ఎందుకు వచ్చింది మళ్ళీ ఆర్గ్యుమెంట్ అని. అసలు ఆ పేషెన్సే లేదు, అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ఆ తపన లేదు, ఆ పేషెన్స్ లేదు, ఓపిక లేదు, కోరిక లేదు.